బంగ్లాదేశ్తో జరగనున్న 3 టీ20 సిరీస్ల కోసం తాజాగా బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్టులో 2 ప్లేయర్ల పేర్లను ప్రస్తావించలేదు. ఇంతకీ ఆ ఇద్దరు మరెవరో కాదు, ఇటీవల దులీప్ ట్రోఫీలో భారీ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్, కెప్టెన్సీతో పాటు కీలక ఇన్నింగ్స్లో ఆడిన రుతురాజ్ గైక్వాడ్. ఈ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ తుది జట్టులో వీళ్ళ పేర్లు లేకపోవడం అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. బీసీసీఐ తీరు సిగ్గుచేటు, అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ఒక యూజర్ అనగా, ఇది రుతురాజ్ కు నష్టం కాదు, బీసీసీఐకే నష్టం. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం వల్ల భారత జట్టుకే నష్టం అంటూ ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవే సీనియర్. సంజు శాంసన్ ఉన్నప్పటికీ అతడికి అంతర్జాతీయ అనుభవం తక్కువే. అయితే రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. రానున్న టెస్టు సిరీస్లను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో 3 యువ క్రికెటర్లైన అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాకు ఈ తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించలేకపోతున్న సంజు శాంసన్ ను ఈ టీంలోకి మరోసారి ఎంపిక చేయడం గమనార్హం. కేవలం ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్ ను మాత్రమే ఈసారి మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో రెండో ఓపెనర్ గా ఎవరు వస్తారన్న విషయంపై క్రీడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.